హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చి ఎగ్తో కీమా కర్రీ అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీగా అయిపోతుంది. అలాగే ఇది రోటీల్లోకి అయితే చాలా బాగుంటుంది కర్రీ. ఇప్పుడైతే ప్రొసీజర్లోకి వెళ్దాము. ఇందాక వీడియోలో చూపించిన ఇంగ్రీడియంట్సేనండి, చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో అయిపోతుంది. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని జస్ట్ కట్ చేసుకుని స్లైసెస్ లాగా వేసుకుంటే సరిపోతుంది. అలాగే 2 ఆనియన్స్ 2 టమాటాస్ తీసుకున్నాను. అలాగే ఒక చిన్న సైజు వెల్లుల్లిపాయి, ఒక చిన్న అల్లం ముక్క. వీటిని లైట్గా మగ్గించుకుంటే సరిపోతుంది ఉప్పు వేసి. ఇందులోనే కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి. అలాగే మసాలాల దినుసులు కూడా వేసుకుందాం. ధనియాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, దాల్చిన చెక్క 3, అలాగే లవంగాలు 3. ఈ స్పైసెస్ని కూడా నూనెలో వేయించుకోవాలి. మనం ఆనియన్స్ టమాటాస్ వేసాం కదండి, అందులో జస్ట్ వేసి మిక్స్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఆనియన్స్ టమాటా అంతా కూడా సాఫ్ట్గా కుక్ అవ్వాలి. ఇది తొందరగా కుక్ అవ్వడానికి మనం మూత పెట్టుకుంటే సరిపోతుంది. మీరు మా ఛానల్ని కానీ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ని యాక్టివేట్ చేసుకోండి. ఇవి సాఫ్ట్గా కుక్ అయిపోయినాయండి. ఇప్పుడు చల్లారిన తర్వాత మనం మిక్సీ పెట్టుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో ఆయిల్ వేసుకుని మనం మిక్సీ పెట్టుకున్న పేస్ట్ని ఇందులో వేసుకోవాలండి. మనం ఈ పేస్ట్ మొత్తాన్ని కూడా ఆయిల్లో వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోంచి కూడా ఆయిల్ బయటికి వచ్చేలాగా, పైకి వస్తాయి కదండి బబుల్స్లో ఫామ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఎందుకంటే మనం ఇది హాఫే కుక్ చేసాం కాబట్టి ఇలా చేస్తే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇలా ఆయిల్ బయటకు వచ్చిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ల కారం మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ఏంటంటే కర్రీకి మంచి టేస్ట్ వస్తుంది. ఇప్పుడు ఇది బేసిక్స్ కర్రీ అండి. ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకుంటున్నాను. ఒక 3 పచ్చిమిర్చి అనమాట. ఇందులో యాడ్ చేసుకుని మనం వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది. వాటరేనండి, అది మిక్సీ జార్లో మనం ఇందాక మిక్సీ పెట్టుకున్నాను కదా, అది మామూలుగా వేస్తున్నాను. అందులో వాటర్ వేసి మిక్స్ చేస్తున్నాను. ఇది బేసిక్ కర్రీ కదండి. ఇందులో పన్నీర్ వేస్తే పన్నీర్ కర్రీ అవుతుంది. కాజు బాయిల్ చేసేసి వేస్తే కాజు టమాటా కర్రీ అవుతుంది. మీకు కొంచెం లిక్విడ్గా జారుగా కావాలంటే కొన్ని వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్ వేస్తున్నాను. పెప్పర్ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. మనం ఆల్రెడీ అన్ని స్పైసెస్ వేసాం కాబట్టి గరం మసాలా లాంటివి వేయాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ఇంకా ఎక్కువ స్పైసెస్ తినే వాళ్ళైతే గరం మసాలా ఇలాంటివి యాడ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇప్పుడు ఎగ్ కీమా కర్రీ కాబట్టి నేను ఎగ్ని డైరెక్ట్గా ఇలా వేసి మిక్స్ చేసుకుంటున్నాను. లేదు అనుకుంటే మనం బాయిల్ చేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నా బాగుంటుంది. మీకు టైం ఎక్కువ లేకపోతే ఇలా ఎగ్ని బ్రేక్ చేసేసి డైరెక్ట్గా వేసేసినా చాలా బాగుంటుందండి ఈ కర్రీ. అంతే అండి, చాలా సింపుల్ అండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకుని గార్నిష్ చేసుకోవడమేనండి. ఇది రోటీల్లోకి అయితే చాలా బాగుంటుంది. రైస్లోకి కూడా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేసి కంపల్సరీగా ఎలా ఉందో చెప్పండి. ఫైనల్గా అయితే ధనియాల పౌడర్ వేసి కొత్తిమీర వేసి గార్నిష్ చేస్తున్నాను. అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.